చేర్లింగంపల్లి అల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ 151వ గాంధీ జయంతి పురస్కరించుకొని కార్యకర్తలు ప్రజలతో కలిసి పుష్పాంజలి ఘటించారు. 20 రోజులుగా తన డివిజన్లోని కాలనీలలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి పనులతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ప్రొఫెసర్ జయశంకర్ కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ అక్కడ ఉన్న ప్రజలను తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. చూస్తుండండి విత్ న్యూస్. ఈరోజు మహాత్మా గాంధీ 151 జన్మదినం సందర్భంగా మేము ఈరోజు మా డివిజన్లో ఆయన తెచ్చిన మా స్వతంత్రం తెచ్చింది ఇవన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ మనం పుట్టకముందు ఆయన ఎంత పోరాడిండు ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు. మహాత్మా గాంధీ చేసిన సేవలను మనము మరవరానిది. మనకు ఆయన మనం అందరం కలిసి ఆయన అలుగుజాడలో నడవాలి. ఆయన చెప్పిన స్ఫూర్తిని మనము పాటించాలి. మనము ఆయన మీద చెప్పేటంత వ్యక్తి నేను కాదు, ఎందుకంటే ఆయన పెద్ద మహానుభావుడు ఆయన. కాబట్టి ఆయనకు మేము నివాళులు అర్పించినాం ఇక్కడ మా 124 డివిజన్ తరఫున నాయకులు అందరం కలిసి. అలాగే రోజు నేను నా 124 డివిజన్లో ప్రజల్లో ఉంటూ రోజు పొద్దున్న లేస్తే మా ప్రజల బాగోలు సస్తే బతుకుతే అన్ని విధాల నా ప్రజలకు నేను సాయం చేసుకుంటా. వాళ్ళు నన్ను భారీ మెజార్టీతో గెలిపించినందున మా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అన్నిటికీ భారీ మెజార్టీ నా డివిజన్ నుంచి ఇచ్చినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ, వీళ్ళంతా ఇప్పుడు కొంతమంది నాయకులు వస్తున్నారు, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు. 5 ఏళ్ళ దాకా ఏం చేసిరో తెలియదు. మేము 5 ఏళ్ళు కాదు, నేను గెలిచినప్పటి ఇప్పటిదాకా కూడా నేను ప్రజలనే ఉంటున్నా. 5 ఏళ్ళ దాకా వీళ్ళకి కనిపించలే. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఏవేవో చెప్పుకుంటా ప్రజలందరినీ తప్పుదో వాటినిగా చూస్తారు. కానీ మా ప్రజలకు అందరికీ తెలుసు నేను ఎంత సేవ చేసినో, ఎంత ప్రజల్లో ఉన్నానో. ప్రతి విషయంలో కూడా ఈరోజు ఎల్లమ్మబండ రోడ్ ఎట్లుండే, ఆల్వెన్ కాలనీ రోడ్ ఎట్లుండే, ఉషాపుల్ల రోడ్ ఎట్లుండే, డ్రైనేజీ వ్యవస్థ ఎట్లుండే. ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు పాలించారు, తెలుగుదేశం వాళ్ళు పాలించారు. బీజేపీ వాళ్ళు అయితే ఇంతవరకు వాళ్ళు మా దగ్గరకు ఒక పని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏది కానీ ఒక పైసా పని చేయలేరు. అలాగే కొంతమంది ఇలా ఇక్కడ ఒక రాజంనాయుడు అంటే ఎవరో వచ్చి నాకే 2 లక్షల రూపాయలు లంచం ఇస్తా అని చెప్పి తిరిగిండు. వద్దు, నాకు అటువంటిది వద్దు, ప్రజలు ఎవరైతే ఉన్నదో న్యాయంగా వాళ్ళకే ఇయ్యి అని చెప్పి నేను స్వయంగా చెప్పడం జరిగింది. తర్వాత అతను వచ్చి 14 పట్టాలు నాయి ఉన్నాయని చెప్పి, 14 పట్టాలు ఒకరికి ఎట్లుంటాయి? వాని ఒక్క మనుషులకి కుటుంబానికి 14 పట్టాలు ఉంటాయా? మేము చెప్పేది ఒకటే, రవికుమార్ యాదవ్ గారికి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ నేను చెప్పేది ఒకటే, మేము ఎక్కడ తప్పు చేస్తలేము. కావాలంటే ఆ 14 పట్టాలు ఉన్నాయి, రవికుమార్ యాదవ్ రమ్మను, ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇద్దాం, వాళ్ళ ఆధ్వర్యంలో ఇస్తాను నేను. ఎందుకంటే తప్పుదో పట్టించి ఎవడో చెప్పిన దానికి 14 పట్టాలు బెనిఫిషియర్ లేకుండా కూడా ఇస్తామంటే కూడా ఎంత పొరపాటు అది. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. తాళా కొట్టమంటాడు, కలెక్టర్ రాయమను, లేకుంటే ఆర్డీఓకి రాయమను, తీసుకొచ్చి ఆయన ఇమ్మను, మేము దానికి ఒప్పుకుంటాం. కానీ తప్పుదో ప్రజలను పట్టించి ఎవరినో దొంగకు సపోర్ట్ చేయడము ఇది అన్యాయం ఇది. కాబట్టి దీన్ని నేను సహించను, మిమ్మల్ని ఖండిస్తున్నా. ఇంకా ప్రజల దగ్గర రండి, ఎవరు పనిచేసినా ప్రజలు వాళ్ళకే ఓట్లు వేస్తారు. కరోనా టైంలో మేము ఈరోజు కరోనా టైంలో ఈ నాయకులంతా ఎక్కడ పోయారో 11500 క్వింటాల రైస్ పంచినా నేను. మీ అందరికీ విలేకరులు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. 1000 క్వింటాల కూరగాయలు పంచిన, ఇంకా దాతలతో 1000 క్వింటాల రైస్ ఇప్పించిన, కిట్లు ఇప్పించిన, ఎన్ని విధాలు కరోనా వచ్చిన కూడా నేను కేర్ చేయలే. ఇలా అందరికీ తెలుసు. నేను ప్రజలు ఎంత తిరిగినా నీ కరోనా వస్తుందంటే కరోనా కూడా వచ్చింది, మా ఫ్యామిలీ మొత్తానికి వచ్చింది. అయినా కూడా నేను భయపడకుండా
ప్రజలనే తిరుగుతా, ప్రజల కోసం నా ప్రాణాలను ఇస్తా, కానీ ఇటువంటి నాయకులకు నేను భయపడా. దేనికైనా నేను తయారు. రండి రవికుమార్ గారు, మీరు రండి. 14 అవి ఉన్నాయి కదా, న్యాయంగా ఇద్దాం రండి. మేము ఇక్కడ చేస్తే చెప్పులతో కొట్టి మమ్మల్ని, కానీ మేము భయపడం. మీరు తప్పు చేస్తే మిమ్మల్ని ప్రజలే కొడతారు. థ్యాంక్ యూ. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మా నాయకులు అందరూ కలిసి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది. ఆయన అహింసో పరమో ధర్మ అని మన స్వతంత్రం తెచ్చిన అటువంటి మహానుభావుడు. సో ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు జయశంకర్ కాలనీలో ఈ కాలనీ యొక్క బోర్డు ఆవిష్కరణ చేయడం జరిగింది మా కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో. మరి ఇక్కడ ఈ రాజకీయ పరంగా చాలా వరకు దుమారం లేపుతున్నారు కాంగ్రెస్ వ్యక్తులు. ఎందుకంటే ఈ JNURMM బాంబే హౌస్లు ఇవి ఎప్పుడో గతంలో కాంగ్రెస్ హయాంలో అలాట్మెంట్ చేసినటువంటి ఈ ఇండ్లని అప్పుడు లబ్ధిదారులు ఎవరు రాలే, అంటే ఫెసిలిటీస్ హౌసింగ్ వాళ్ళు ఇవ్వనందుకు లబ్ధిదారులు ఎవరు రానందుకు ఇప్పుడు కొంతమంది పేదవాళ్ళు వాళ్ళకు అవసర నిమిత్తం కొంతమంది ఉంటున్న మాట వాస్తవమే, అంటే అలాట్మెంట్ లేకుండా ఉంటున్న మాట వాస్తవమే. కానీ మొన్న ఒక రాజం నాయుడు అని చెప్పేసి 14 పట్టాలు తీసుకొచ్చిండు. ఆయన 14 పట్టాలు అలాట్మెంట్ తీసుకొచ్చి దాంట్లో ఓన్లీ 3టికి RTO లెటర్ ఉంది, ఆ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి. ఆ 3టికి అసలైన బెనిఫిషియర్స్ ఉన్నారంటున్నారు, కానీ అది ఎంతవరకు కరెక్టో నిజమో తెలియనందుకు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే తను ఏం చేసిండో RTOకి కలెక్టర్కి ఇద్దరికి లెటర్ పెట్టడం జరిగింది. ఇది అసలైన బెనిఫిషియర్స్ అయినా వీళ్ళకి ఇవ్వచ్చా అని. ఎందుకంటే 12 నుండి 14 పట్టాలు ఒకళ్ళే తీసుకొచ్చి 14 మందిని తను ఒక గ్రూప్గా చేసుకొని వీళ్ళకి అలాట్ చేసిర్రు, వీళ్ళు నోటరీ చేసుకున్నారు. అంటే అలాట్మెంట్ దాగుడు పొజిషన్లో లేకుండా నోటరీ ఎట్లా చేస్తారండి? నోటరీ చేసే అధికారం ఎప్పుడు ఉంటుంది? అలాట్మెంట్ దానికి ఆ పొజిషన్లో ఉంటూ ఆ బెనిఫిషియర్ అనుభవిస్తూ వేరేటోళ్ళకి అమ్మిందంటే దానికి ఏదైనా ఆస్కారం ఉంటుంది. కానీ అట్లా చేయకుండా డైరెక్ట్ వచ్చేసి ఎవరో పేదవాళ్ళు ఉంటుంటే వాళ్ళని భయభ్రాంతులకు చేసేసి వాళ్ళని ఎలగొట్టేసి మరి ఇప్పుడు మాకు అలాట్ అయిందని చెప్పేసి నోటరీ తీసుకొస్తే మేము అట్లా కాదు, బెనిఫిషియర్స్ ఉంటే మేము ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అంతే ఆ విషయాలన్నీ దాచిపెట్టేసి కాంగ్రెస్ నాయకులకు ఏం చేసిండు ఈ రాజం నాయుడు అనే వ్యక్తి, నాకు అలాట్ అయిపోయినాయి, మా వ్యక్తులకు అలాట్ అయిపోయింది, మాకు ఇవ్వమంటే ఇస్తలేరు, మా CI దగ్గరికి పోతే తాళాలు పగలగొట్టుకొని ఉండమని చెప్పి అన్నాడు అని ఒక రూమర్ లేపింది. దానికి మరి పెద్ద నాయకుడు అయినటువంటి రవికుమార్ యాదవ్ గారు మరి కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎంతవరకు నిజము అబద్ధం ఏంటి, మరి దీని నిజానిజాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలి. అంతేగాని TRS నాయకులు మొత్తం దొంగలు, వాళ్ళని తరిమి కొట్టండి తన్నండి అనేది ఆలోచన లేనటువంటి విషయాలు మాట్లాడకూడదు. రాజకీయ పరంగా ఎదగాలనుకుంటే ఒక నాయకునికి ఇంకో నాయకుడికి విలువిచ్చి మరి ముందుకెళ్ళాలి. అలాంటివి కాకుండా నాయకులను చెప్పుతూ కొట్టండి, నేను ఇక్కడ కుర్చీ చేసుకొని ఉంటా, మీకు మీ ఇంట్లో ఎవరు తీసుకోకంటే రైట్, మీరు అడిగే హక్కు మీకు ఉన్నది. ఎందుకున్నది? ఈ బెనిఫిషియర్స్ అసలైన బెనిఫిషియర్స్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకోండి. మీరు బెనిఫిషియర్స్ ఉందగా లేదా తెలుసుకోండి. ఎవరికో నోటరీ చేసినా అంటే మరి రేపు అసలైన బెనిఫిషియర్ వస్తాడు. వచ్చినప్పుడు మరి మీరైనా మేమైనా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం మనము? అందుకే ఆ ఆలోచనతో మీకు ఒక ఆలోచించండి. పేదలకు న్యాయం చేయాలంటే మీరు కూడా కలిసి రండి, మేము కూడా చేస్తాం. డెవలప్మెంట్ విషయం అంటున్నారు. ఇంతవరకు ఈ JNURMM అయినా బాంబే హౌస్ అయినా హౌసింగ్ సొసైటీలో ఉండే, దానివల్ల హౌసింగ్ సొసైటీ వాళ్ళు GHMCకి హ్యాండ్ ఓవర్ చేయనందువల్ల కొన్ని సంక్షేమ పథకాలు ఆగినాయి. ఇప్పుడు ఆ ఎట్టి పరిస్థితులు ఆగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు గాంధీ గారు వీటిపైన దృష్టి సారించారు. రాబోయే 2-3 నెలల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా పూర్తి స్థాయిలో మేము ఆ సమస్యలు తీర్చి మరి ఈ కాలనీ వాసులకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత మా TRS పార్టీ ప్రభుత్వం పైన ఉంది. ఎవరి మాట నమ్మకండి, ఏ నాయకుడు చేయడు. ఇంతవరకు కానీ నాయకులు ఇప్పుడే వస్తున్నారంటే మీ ఓట్ల కోసం మాత్రమే వస్తున్నారు, కానీ మీకు సేవ చేసే లక్ష్యంతో ఎవరు రావట్లేదు. అది ప్రజలు గమనించాలి. ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది. ఈ 4.5 సంవత్సరాల్లో మరి వీళ్ళు ఎక్కడికి పోయారు, ఇప్పుడే ఎందుకు వస్తున్నారని ఆలోచిస్తున్నారు. వీళ్ళకు రాబోయే కాలంలో మరి మా నాయకులు కానివ్వండి, మా ప్రజలు కానివ్వండి ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు.